500 ఏళ్ల హిందువుల కళ నెరవేరేందుకు కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ అద్భుత ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం వందల ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం నుంచి కూల్చివేత, ఆ తర్వాత రామమందిర నిర్మాణం పూర్తయ్యే వరకు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే 10 పాయింట్తో భూకంపం వచ్చిన అయోధ్య రామమందిరంకు ఏమి కాకుండా 10,000 సంవత్సరాలు ఉండేటట్లు ఎలా నిర్మించారు, అది కూడా సిమెంటు, ఐరన్ లేకుండా ఎలా నిర్మించారో తెలుసుకుందాం. కోట్లాది మంది భారతీయుల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలోనే అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయితే 1528లో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఈ క్రమంలోనే అసలు 1528లో వివాదం ఎలా మొదలైంది, అప్పటి నుంచి ఎలా ముందుకు సాగింది, అసలు అప్పటి నుంచి ఎలా వివాదం సాగింది. దేశంలోని అన్ని రామ మందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే రాముడి జన్మభూమిగా భావించే చోట రామ మందిరాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి. మొఘలుల పరిపాలన కాలంలో 1528లో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్గా ఉన్న మీర్ బాకి ఆదేశాలు జారీ చేశారు. అయితే బాబ్రీ మసీదు నిర్మించిన చోటే శ్రీరాముడి జన్మస్థలం అని చెబుతూ ఉంటారు. అయితే 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. 1853, 1859లో ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. దీంతో అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది. మసీదు లోపల భాగంలో ముస్లింలు, బయట భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఇక భారతదేశానికి స్వాతంత్రం తర్వాత 1949 సెప్టెంబర్ 23వ తేదీన అయోధ్య వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది. మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్లు హిందువులు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. శ్రీరాముడు సత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు. అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమో అన్న భావనతో మసీదు లోపల నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించడం కష్టమంటూ రాముడి విగ్రహాలను మసీదు లోపల నుంచి తీసేయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ చెప్పారు. ఇక 1950లో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా వ్యాజ్యాల్లో పిటిషన్లను పేర్కొన్నారు. 1961లో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1986లో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జి కేఎం పాండే అనుమతులను ఇచ్చారు. ఇక అయోధ్య రామ జన్మభూమి స్థలం బాబ్రీ మసీదు వివాదంలో అతిపెద్ద ఘటన 1992 డిసెంబర్ 6వ తేదీన చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్, శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూములకు చొచ్చుకెళ్లి వివాదాస్పద ప్రాంగణంలోని బాబ్రీ మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ ఘటన తర్వాత 2002లో హిందూ కార్యకర్తల లక్ష్యంగా గుజరాత్లో గోధ్రా అల్లర్లు జరిగాయి. అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనలో 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2010లో వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సున్నీ వక్ఫ్ బోర్డు రామ్లల్లా మీరాజ్మన్ నిర్మోహి ఆకారాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011లో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో అనేక మార్లు విచారణ జరిగింది. చివరగా 2017లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం 8 వారాల గడువు ఇస్తున్నట్లు 2019 మార్చి 8వ తేదీన సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని 2019 ఆగస్టు 2వ తేదీన సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానెల్ నివేదికను అందించింది. దీంతో అప్పటి నుంచి అయోధ్యను బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. 2019 ఆగస్టు 16వ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వులో ఉంచింది. 2019 నవంబర్ 9వ తేదీన 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది.
మరో 5 ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించింది. ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు. 2020 మార్చి 25వ తేదీన 28 ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి తరలించారు. 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 2024 జనవరి నాటికి రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి. వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి. ఈ క్రమంలోనే జనవరి 22వ తేదీన అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. అయితే అందరూ అంటున్నట్లు శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడా? పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రాముడు అయోధ్య నుండి పరిపాలన సాగించాడని పండితులు చెబుతారు. శ్రీరాముని పూర్వీకులైన ఆయుధ్ మహారాజు పేరు వల్లే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణ భాగంలో ఉన్న ఈ నగరాన్ని ఔద్ లేదా అవధ్ అని కూడా పిలుస్తుంటారు. ఫైజాబాద్కు తూర్పున గంగానది తీరంలో కొలువై ఉన్న పవిత్ర నగరమే ఈ అయోధ్య నగరం. మన దేశంలో పూర్వకాలం నుండి హిందువులు 7 నగరాలను పవిత్ర నగరాలుగా భావించేవారు. అందులో ఒకటి అయోధ్య నగరం. ఎందుకంటే శ్రీరాముడు జన్మించిన నేల ఇదే అని చాలా మంది నమ్మకం. రాముడు పట్టాభిషేకం పొందిన తర్వాత అక్కడ ఆ సమయంలోనే భారీగా జనం నివసించేవారు. వారంతా రాముడి పాలనలో నిత్యం సుఖ సంతోషాలతో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండేవారు. కోసల రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉండేదని పెద్దలు చెబుతుంటారు. బుద్ధుడి కాలంలో క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దంలో అయోధ్య నగరానికి శ్రావష్టి పాలకుడిగా ఉండేవాడు. బుద్ధుడు ఎక్కువ కాలం నివసించిన సాకేత నగరానికి అయోధ్యకు చాలా సారూప్యత ఉండేదని పూర్వీకులు చెబుతుండేవారు. అయోధ్య నగరం కేవలం హిందువుల కాదు, ఇతర సంప్రదాయాలైన జైన బౌద్ధ మతాలకు కూడా పవిత్ర ధార్మిక క్షేత్రంగా ఉండేది. అయోధ్య నగరాన్ని 800 ఏళ్ల నాటి కాలంలో శ్రావస్తి పాలించగా తర్వాత ఈ నగరాన్ని మగధకు చెందిన మౌర్యులు, వారి నుండి గుప్తులు, కన్నౌజ్ పాలకుల ఆధీనంలో ఉంటూ వచ్చింది. చివరిలో ఇక్కడ మహమ్మద్ గజ్నీ మేనల్లుడు సయ్యద్ సోలర్ ఇక్కడ టర్కీ పాలనకు స్థాపించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అయితే అతనిని బహ్రెయిన్లో 1033 సంవత్సరంలో హత్య చేశారు. ఆ తర్వాత అయోధ్య నగరం షర్కుల అధీనంలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా 1440లో ఇది షాక్ పాలకుడు మహమ్మద్ షాకు దక్కింది. ఈయన తర్వాత 1526లో బాబర్ మొఘలు రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన సేనాపతి 1528లో అయోధ్యపై దాడి చేసి మసీదును నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే 1992లో రామ జన్మభూమి ఆందోళనల సమయంలో ఆ మసీదును కూల్చివేశారు. దీంతో అప్పటి నుండి ఇప్పటిదాకా అక్కడ నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవి. ఎప్పుడు ఏదో ఒక వివాదం ఉండేది. ఇది కాస్త భూ రాజకీయం, వ్యాపార విషయంగా మారిపోయిందని, ఇందుకే ఈ కేసుని సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందని చెబుతుంటారు. ఎన్నో కేసులు, గొడవలు, వివాదాల తర్వాత జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ ప్రతిష్ఠ జరగనుంది. ఇక ఈ అయోధ్య రామాలయం ఎలా నిర్మించారు, ఈ ఆలయంలోని విశేషాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం. అయోధ్య రామ మందిరం దేశంలోనే అతిపెద్ద ఆలయంగా ఉండబోతుంది. ఇది వాస్తు శిల్ప శాస్త్రాలను అనుసరించి నిర్మించిన అరుదైన కట్టడం. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ జనవరి 22వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రీడాకారులు, ఇక చాలా మంది సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం అత్యంత చారిత్మక ఘటనలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దశాబ్దాల పోరాటానికి ఫలితంగా నేడు రామ జన్మభూమిలో రామాలయ నిర్మాణం సుసాధ్యమైంది. దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా 4000 మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు. సుమారు 8000 మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఆహ్వానితుల్లో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, నటులు, ఆర్మీ అధికారులు, ఇలా రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని రామ జన్మ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలియజేశారు. ఇక ఈ ఆలయం విషయానికి వస్తే అయోధ్య ఆలయం ఎత్తు సుమారు 161 అడుగులు. మొత్తం 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ రూపొందించి సొంపుర కుటుంబం వెల్లడించింది. ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 ఆలయాలను రూపొందించారట. సోమనాథ ఆలయం, చంద్రకాంత్ సొంపుర ఆలయాల ప్రధాన వాస్తు శిల్పి, అతడి 2 కుమారులు ఆశీష్, నిఖిల్ సొంపురాకు సహాయకులుగా పనిచేశారు. ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 25,087 ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట. ఝాన్సీ, బిధూరి, యమునోత్రి, హల్దీఘాటి, చతుర్ఘాట్, గోల్డెన్ టెంపుల్, ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదులు ఉపయోగించారు. ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీటు కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్ళు మాత్రమే ఉపయోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది. మరో 1000 సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మతులు అవసరం ఉండకపోవచ్చు. అందుకే ఈ ఆలయం ఎలాంటి భూకంపాన్నైనా తట్టుకోగలదు. రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామనామాన్ని రాశారు. అవి నీటి మీద తేలుతూ ఉండేందుకు రామనామమే కారణమని నమ్మకం. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది.
ఇవి అత్యంత మన్నికని ఇటుకలట. ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల తరహాలో గుజరా చౌలక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ లో రాముడి పుట్టుక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయట. మందిర నిర్మాణానికి భరత్పూర్ నుంచి గులాబీ రంగు బన్సీ పహార్పూర్ శాండ్ స్టోన్ ని వినియోగించారు. ప్రధాన ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం మొత్తం పొడవు 360 అడుగులు. శిఖరంతో కలిపి ఆలయం మొత్తం ఎత్తు 161 అడుగులు. మొత్తం 3 అంతస్తుల నిర్మాణం. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ లో 160 విభాగాలుగా, రెండో అంతస్తు 132 విభాగాలుగా నిలువు వరుసలో విభజించబడి ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ద్వారాలు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామ మందిరం ఒక అద్భుత కట్టడంగా విరజిల్లబోతుంది. ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్యలోని బాలరాముడికి దేశ నలుమూలల నుంచి కానుకలు అందుతున్నాయి. వివిధ రకాల కానుకలను సమర్పించి దాతలు భక్తిని చాటుకుంటున్నారు. ఈ జాబితాలో 500 కిలోల బరువు ఉండే భారీ డోలు, విల్లు, 2100 కిలోల భారీ గంట, 1100 కిలోల దీపం, బంగారు పాదుకలు, 108 అడుగుల అగరబత్తి ఉన్నాయి. మరోవైపు సీతాదేవి పుట్టినిల్లుగా నేపాలీలు పేర్కొనే జనక్పూర్ నుంచి ఏకంగా 3000కు పైగా కానుకలు వచ్చాయి. అయోధ్యలోని రాముడిని రామ్లలా అని ఎందుకు పిలుస్తారు? రామ్లలా లేదా రామ్లాలా అంటే బాలుడు రూపంలో ఉన్న రాముడు అని అర్థం. బాలరాముడిని వర్ణిస్తూ తులసీదాస్ రామ్ చరిత్ మానస్ అనే గ్రంథంలో రామ్లలా అని పిలిచారు. బాలరాముడి సుందరమైన రూపం గురించి అందులో అద్భుతంగా వర్ణించారు. ఇప్పుడు అదే పేరును ఆలయ నిర్వాహకులు ప్రచారంలోకి తెచ్చారు. అయోధ్య పరిసరాల్లో ఇప్పటికీ పిల్లలను లల్లా అని పిలుస్తుంటారు. అయోధ్యలోని రామ్లల్లా విగ్రహ ప్రత్యేకతలు ఏవో చూద్దాం. విగ్రహం చుట్టూ నారాయణుడి రూపాలను ఉంచారు. అందులో కుడి చేయి వైపు మత్స్సు, కుర్మ, నరసింహ, వామనుడు, హనుమంతుడు విగ్రహాలను చెక్కారు. ఎడమవైపు పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి, గరుడ విగ్రహాలున్నాయి. రామ్లల్లా కాలు కింద కమలం ఉండగా పైన స్వస్తిక్, ఓం, చక్రం, గద, సూర్యుడి విగ్రహాలున్నాయి. ఈ విగ్రహం మొత్తం 200 కిలోలు బరువు ఉంటుంది. అయోధ్యలో ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం చూసి భక్తులు మంత్రముగ్ధులు అవుతున్నారు. బలరాముడు చాలా అందంగా ఉన్నాడని, దైవత్వం ఉట్టిపడుతోందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కృష్ణశీల పద్మపీఠంపై 51 అడుగుల రామ్లల్లా దర్శనమిచ్చాడు. గర్భగుడిలో పూజలు అందుకుంటున్న బాలరాముడి విగ్రహానికి ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ నెల 23 నుంచి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అయోధ్యలో ప్రతిష్ఠించనున్న బలరాముడి విగ్రహాన్ని కర్ణాటక చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ నెల 22వ తేదీన ఏ ఆటంకం జరగకుండా ప్రాణ ప్రతిష్ఠ జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హింద్.